పార్టీ నుంచి ఏమైతేనే పార్టీలో మేము కష్టపడి నేనైతే ఆర్థికంగా నష్టపోయాను, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను, కూటమి ప్రభుత్వంతో ట్రోల్స్ గురయ్యాను. అదే నేను వైసీపీలో లేకపోతే నన్ను ఎవడు ట్రోల్ చేసేవాడు కాదు, నన్ను ఎవడు కామెంట్ చేసేవాడు కాదు. దానికి వెళ్ళారు కదా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ పోలీస్ స్టేషన్ అదే అంటున్నాను మరి, అదే కదా నా బాధ మీకు చెప్తున్నాను నాగరాజు గారు. మరి ఏంటో చెప్తున్నాను, ఈ పార్టీలో ఉండి నేనైతే ఒక ఆడపిల్లగా నా ఆస్తులు కోల్పోయాను. నేను ఒక ఆడపిల్లగా నేను నా ఆస్తులు కోల్పోయాను, నేను ట్రోల్స్ గురయ్యాను, కామెంట్స్ ఆంటీ పోనా ఏదైనా ఆంటీ అమ్మమ్మ ఏదైనా అనుకోండి, నానమ్మ నాయనమ్మ ఏదైనా అమ్మనే కదా, అమ్మనే ఒక స్త్రీనే కదా ఏదైనా సరే. నేను ఆస్తుల్ని కోల్పోయాను, నేను ఒక సోషల్ మీడియాలో ట్రోల్స్ గురయ్యాను. ఎంతో మందితో కామెంట్స్ ఇదే పెట్టారు, నన్ను ట్రోల్స్ చేశారు, మీమ్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ అండి అది వాస్తవమో లేదో తెలియదు. నేను ఒక వీడియో చూశానండి, ఆ వీడియోలో మళ్ళీ అది తప్పో లేదో నాకు తెలియదు, అడుగుతున్నాను. ఆయన హక్ చేసుకుంటే స్ట్రెస్ అంతా పోతుందండి అన్నది ఒక వీడియో చూశాను. అది మీరు అదే చూస్తారు. మీలాంటే ఎవరో ఒకరు పనికిమాల్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఒక మీరంటే ఒకడు ఎవడో ఒక యాంకర్ వస్తాడు. మాకు నేను అదే చెప్తున్నాను, ఎవరు ఏమడిగినా నేను కరెక్ట్ గా నా గుండెలోని సమాధానం చెప్తాను. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేశారు, హగ్ డే అన్నారు. ఆ హగ్ ఇవ్వండి అంటే శ్రీనివాస్ గారిని హక్ చేసుకుని నా స్ట్రెస్ మోసపోతుంది, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు నా కన్నా తండ్రిని చేసుకోమా, దాన్ని మీరు దాన్ని ఒక భూతత్వంలో పెట్టుకుంటున్నారండి. అలాంటివే ట్రోల్స్ చేస్తుంటారు. అదే నేను వైసీపీలో లేకపోయింటే నన్ను ట్రోల్ చేయరు, అది నేను చెప్తున్నాను. అదే ఎంతో మంది ఎన్నో హక్కులు చేసుకున్న కిసులు చేసి ఎవరైనా ట్రోల్ చేస్తున్నారా ఆడపిల్లలకి, నన్ను ఎందుకు చేశారంటే నేను వైసీపీలో ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడబట్టి గర్ల్ ఫ్రెండ్ గా కూడా చేయొచ్చు కదా మిమ్మల్ని. అదే అంటున్నానండి, దుబాడి గారు కూడా వైసీపీలో ఉండబట్టే కదా ట్రోల్స్ గురయ్యారు. అది మీకు చెప్పిన సమాధానం. నేను ఇదే ఒక ఇంటర్వ్యూలో మేము మన నారా లోకేష్ గారి కోసం మాట్లాడాం. అది కూడా ఏంటి, ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా, లోకేష్ సీఎం అయితే బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ గేమ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, లోకేష్ అయితే బాగుంటుందని మేము సరదాగా మాట్లాడాం. అనవసరంగా ట్రోల్ చేసి లోకేష్ గారిని మీరు ఇప్పుడు కొత్త రీజన్స్ ఏవో మీడియా అక్కడక్కడ నాకు యూట్యూబ్ లోనే చూసాను. ఆ రోజు మీలాగే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు 29 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 29లోగా ఒకవేళ ముఖ్యమంత్రి పదవి బదలాయింపు జరగాల్సిన పరిస్థితి వస్తే ఎవరికి ఇస్తే మంచిది అని అడిగారు. ఎవరికి ఇవ్వడం ఏంటండి, పవన్ కళ్యాణ్కి ఉన్నది 5 to 10% మ్యాక్సిమం అతను ఓట్ బ్యాంకు, 80 to 90% టీడీపీ ఓట్ బ్యాంక్ కదా, ఆయన కలిసింది అందుకే 21 స్థానాలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఓట్ బ్యాంక్ కూడా 5-10% టీడీపీకి కలవటం వల్ల వాళ్ళ స్థానాలు పెరిగాయి. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ ఎక్కువ ఉన్నది టీడీపీ కాబట్టి లోకేష్కి ఇవ్వడమే కరెక్ట్ అన్నాను నేను. ఏది 29 లోపు వాళ్ళకున్న అధికారాన్ని వరకు నేను మాట్లాడాను. దాన్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే, ఎవరు నా శత్రు సంఘం ఉంటారు కదా, ఈ దుష్ట చతుష్టయం ఏం చేశారంటే, సార్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ముఖ్యమంత్రిగా ఉండాలని ఈయన కోరుకుంటున్నాడు సార్, నేనే కోరుకుంటాను. అసలు నా ప్రస్థానమే 2000లో ప్రారంభమైంది. 2000 నుంచి 25 సంవత్సరాల్లో నా ఫైటే టీడీపీ మీద. ఈ దుష్ట చతుష్టయం వచ్చి ఈ మాట చెప్పడు. సినిమాలో ఆఖరి డైలాగ్ మనం విన్నాం అనుకోండి, సినిమా తాలూకు మీనింగ్ మారిపోద్ది. సినిమా మొత్తం చూస్తే, ఆ ఇంటర్వ్యూ మొత్తం వింటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థం అవుతుంది. టీజర్ చూస్తే మనకు టీజర్ వల్ల ఏం అర్థం అవుతుంది, ఫుల్ సినిమా చూసినప్పుడే మనకు స్టోరీ అర్థం. ఏదో ఒక డైలాగ్ పెట్టేసి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ కోరుకోవాలి కానీ లోకేష్ ని రాత్రి 11 వరకు కౌన్సిల్ కేసులకు భయపడి పాపం భయపడే వాళ్ళం అయితే అసలు అరెస్ట్ చేసుకోమని సార్ కేసులు ఉన్నాయి కదా సార్. కౌన్సిల్ లోకేష్ గారిని, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన విషయాల్లో కేసులు దాదాపు ఇప్పుడు సస్పెన్షన్ అయిపోయింది, నెక్స్ట్ అరెస్ట్ అంటున్నారు. ఉన్నాయి రెడీ, స్టూడియో దగ్గరికి వచ్చేసేవారండి. గడిపొచ్చారు అతను, ఈ నాయకులందరూ జడిచిపోతారు. మీ పరిస్థితి ఏంటి? పర్వాలేదు, నేను ఫైట్ చేయగలను, నేనేం కృంగిపోను, కృషించిపోను, నేను ఫైట్ చేయగలను. నేను న్యాయస్థానంలో అతను ఎలా రిలీజ్ చేసుకోగలను, అది తీసుకురాగలను, మేము మళ్ళీ ఫైట్ చేయగలం. ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, నాకేం భయం లేదు. ఇద్దరు ఒకటేసారి అరెస్ట్ చేస్తారు, అంటే ఒకేలాగా పడుగుతారా ఏంటి? అలా ఎందుకు అడుగుతాము, మాకు న్యాయస్థానం. నేను ఒక లాస్ట్ చూడండి, మాకేం జరుగుతుంది, చదువుకుంటున్నారా? ఎక్కడ? శ్రీకాకుళం ఎంఆర్ లోకల్. భవిష్యత్తులో వచ్చే లీగల్ ఇష్యూస్ అన్ని మీరే ఫేస్ చేసుకోవాలని ఏమన్నా? అలా ఏం లేదు, శ్రీని గారికి ఇష్టం, అతను కూడా లా స్టూడెంట్. నాకు అర్థం కావడం లేదు, ఇక్కడేమో వకులా స్కిల్స్ పెట్టారు, సిల్క్స్ అనేసి, భవిష్యత్తులో బ్రాంచులు పెడతాము, ఇంకా జ్యువెలరీకి వెళ్తాను, అది ఇదని అని అంటున్నాడు ఆయన.
ఓకే, 2 రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో ఒక వ్యాపారవేత్తగా ఎదిగి ఆల్రెడీ వ్యాపారవేత్త అయినా కానీ ఆ వ్యాపారం మూతపడింది కాబట్టి ఇప్పుడు కొత్త వ్యాపారంలోకి వచ్చారనమాట. మీరేమో లా స్టూడెంట్, నేను లా చదువుకుంటున్నాను అది ఇది అని మీరు అంటున్నారు. ఈయన చూస్తే నేను మళ్ళీ ఉద్యమంలో ప్రజల వద్దకు పోతాను అది అన్ని చేస్తాం మేము. ఎట్లా చేస్తారు? వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారా? చేస్తాం. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ చదువుకుంటూ రాజకీయం రోబోట్స్ కాదు కదా. 29 ఎలక్షన్ చూస్తారు కదా, ఇవన్నీ ఎలా చేశారని మీరే అడుగుతారు. ఒకవైపు హైదరాబాద్ లో వ్యాపారం చేశారు, మైండ్ సాగిపోయి ఇంటి కష్టాలు, బయట అప్పుడు కష్టాలు, మీరే వస్తారు కదా, ఇతని పార్టీ కష్టాలు, మేము పాదయాత్ర చేస్తామో రాజకీయం చేస్తామో మీరే వచ్చి అడుగుతారు ఎలా చేస్తున్నారు. ఇద్దరు కలిసి పాదయాత్ర చేస్తారా? అప్పుడు శ్రీనివాస్ గారు ఒకలా చేశారు, ఇప్పుడు ఇద్దరం కలిపి చూస్తారు కదా ఎలా చేస్తాం, ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు. భగవంతుడు ఆయుష్ ఇవ్వాలి మనకు. నొసటి రాత్రి పాదయాత్ర కోసం కాకపోయినా మీ ఇద్దరిని మీ జంట చూడ్డానికైనా వస్తారేమో జనాలు. ఏదో అవన్నీ అంతే కదా, వస్తున్నారు, బాగా వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఈ రోజు మాకు వ్యాపారం చేస్తే తెలంగాణలో బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలకు నమస్కారం, వారికి ధన్యవాదాలు. అలాగే ఆంధ్ర నుంచి కూడా వివిధ రకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు సార్? మీతో ఫోటో కావాలి సార్, మీకోసం వచ్చే స్టోర్కి మీ దగ్గరే కొనాలనుంది, మా పెళ్లి బట్టలు మీ దగ్గర కొంటాం. మా ఒక విచిత్రమైన సెలబ్రిటీస్ అయిపోయారు కదా. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో కూడా ఇన్వైట్ చేస్తున్నారు. మాకు చిన్న విచిత్ర రాజకీయ గ్రామాన్ని, అవును, తెలంగాణ రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి సార్. ఇక్కడ రాజకీయాల కోసం మేము రాలేదు, వ్యాపారం కోసం వచ్చాం. కానీ మీరు ఆశ్చర్యపోతారు, మా స్టోర్లో ఒక 12 నుంచి 15 మంది పిల్లలు ఫస్ట్ టైం శారీ అంట, ఫస్ట్ శారీ అంట. వాళ్ళు వచ్చి అందరిది ఒకటే డైలాగ్ వెళ్ళింది. ఏంటి డైలాగ్ అంటే మీనింగ్ ఒకటే, మేము ఇక్కడ ఫస్ట్ శారీ కొట్టడానికి వచ్చామండి, ఏమంటే మాధురి గారు లాంటి ధైర్యం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. ఆశ్చర్యపోయిన కళ్ళల్లో నీళ్ళు. ఏంటో మరి వాళ్ళకి మీరు రిసీవ్ చేసుకుంది వేరు, ప్రజలు రిసీవ్ చేసుకున్నది వేరు. చూసారంటే ఇదే చూసారు, ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని ఆటపోట్లు ఎదుర్కొంటూ ఎంత జీవితం కూడా ఎదిరించి కుటుంబానికి దువ్వాడ గారితో జీవనం సాగించడానికి ధైర్యంగా బయటికి వచ్చారనా? ఇక్కడ నేను కుటుంబాన్ని ఎదిరించలేదండి. కుటుంబంతో వచ్చిన సమస్యల వల్ల శ్రీనివాస్ గారితో ఉంటూ సమాజాన్ని ఎదురుస్తూ సమాజంలో వచ్చిన ఆటపోట్లను ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నా జీవితం కొనసాగిస్తూ ఇప్పటి వరకు వచ్చాను కాబట్టి ధైర్యం చూశారు. మరి అంతే. మరి ఈ రోజు యువత పక్కన అంటే యువతులకు ఈ రోజు కల్చర్ బాగా పెరిగిపోయింది, పబ్ కల్చర్ వచ్చేసింది, అన్ని వచ్చేసింది. యువతులు అంటే యువకులు కాదు, యువకుల గురించి ఆయనకు చెప్దాము. వారికి మీరు ఏం సూచిస్తారు చెప్పండి. మీరు మీలో ఒక ధైర్యం చూశారు కదా ఆ అమ్మాయిలందరూ కూడా. అలాంటి అమ్మాయిలకు ప్రస్తుత సమాజంలో ఉన్న యువతులకు మీరేం నేను అమ్మాయిలకి ఒకటే అంటాను, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఎదగాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఫస్ట్ మీరు బాగా చదువుకొని ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళు ఎదగాలి. ఎప్పుడు కూడా ఏ సోషల్ మీడియా ట్రోల్స్ కానీ ఎవరు అదన్నారు ఇదన్నారు, ఈ హస్బెండ్ ఇదన్నాడు, అత్తమామలు ఇదన్నారు అని కృంగిపోయి ఆత్మహత్యలు లాంటివి ఎప్పుడు కూడా చేసుకోకూడదు. చాలా స్ట్రాంగ్ గా ఉండి లైఫ్ లీడ్ చేయాలి. ఇది దేవుడు మనకిచ్చిన లైఫ్ మాత్రమే. మనకున్న పెద్ద అసెట్ ఏంటంటే మన మెంటల్ పీస్. అది పోతే లైఫ్లో అన్ని కోల్పోయినట్టే. ఎవరి కోసం మీ మెంటల్ పీస్ని కోల్పోకండి. మీ ఆత్మ మనం చాలా గొప్పది. మీ లైఫ్ స్ట్రాంగ్గా మీరే లీడ్ చేయండి, ఇండిపెండెంట్గా ఉండండి అని ప్రతి ఒక్క అమ్మాయికి మాత్రం చెప్తాను. వివాహితులకు ఏం చెప్తారు మీరు? వివాహితులకి మ్యాక్సిమం 100% మీ హస్బెండ్తో మీ అత్తమామలతో అడ్జస్ట్ అయ్యి అన్ని హ్యాపీగా ఉండండి. ఇన్ కేస్ మీకు అలాంటి సిచ్యువేషన్స్ బాగా లేవు, మాకు ఆత్మహత్య మాత్రమే శరణ్యం ఇంకా బతకలే అన్నప్పుడు మాత్రం దాని నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉండండి. ఎలా హ్యాపీగా అంటే మీలాగా అంటే అడ్జస్ట్ అయి ఉండండి, లేదంటే బయటికి రండి. ఆత్మహత్య అంటే మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే కొంతమంది మనం చూసాను, ఎవరో డాక్టర్ ఒక అమ్మాయి ఆత్మహత్య. దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారండి, మరి వారికి లైఫ్ చాలా ఛాన్సులు ఇస్తుందండి. ప్రతి ఒక్కరికి లైఫ్ ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోదండి, బోల్డ్ ఛాన్సెస్ ఇస్తుందండి. జీవితం అనేది ఎప్పుడు ఒక దగ్గర ఎప్పుడు స్టిక్ అయిపోదు, స్ట్రక్ అని అవ్వదు. మనకి బోల్డ్ అవకాశాలు ఇస్తాయి. జీవితం అంటే ఇంకొక అబ్బాయిని చూసి ఆమె జీవితం ఎప్పుడైనా అమ్మాయి జీవితం నాశనం అయినప్పుడు, వివాహం అయిన తర్వాత ఆ వివాహ జీవితం దెబ్బతిన్నప్పుడు ఇంకో అబ్బాయితో ఉండడం ఏంటంటే ఇంకో వ్యాపారం చేయొచ్చు, ఇంకో ఉద్యోగం చేయొచ్చు, ఇండిపెండెంట్ గా ఎదగొచ్చు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ జీవితం గురించి చెప్తా అంటే నరసింహసింహలో రజనీకాంత్ పాట గురించి ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నేను సహకరిస్తున్నాను. తను ఇప్పుడు స్టార్ట్ అయ్యారండి. అప్పుడే 40 మంది ఏమిటి, ఇంతకు ముందే నేను పెట్రోల్ బంకులు రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, నేను ఎప్పుడో ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఆమె చేతుల మీద ఒక 50 మంది బ్రతుకుతున్నారు. హ్యాపీగా ఉంది కదా. నెక్స్ట్ బ్రాంచ్ కి మరో 50 మంది బ్రతుకుతారు. ఇలా 1000 మంది నేను సహకరిస్తాను. అతని వల్ల నేను బ్రతుకుతున్నాను, నాకెందుకు 50 మంది బతుకుతున్నారు. ఏదైనా ఒకటే, ఆయన వల్ల మీరు బతుకుతున్నారు. ఇప్పుడు ఈ స్టోర్ అన్నది కేవలం ఆమె ఆలోచనలో వచ్చినటువంటి భాగంగా ఈ టెక్స్టైల్స్ లో బ్రతకడం అన్నది, ఒక ఉద్యోగం, ఒక జీతం, ఒక నెలకల్లా జీతం ఇవ్వడం అన్నది గర్వకారణం కదా. ఒక బంగారు ప్లేట్ నిలబడడానికి సపోర్ట్ ఉండాలి. ఆ కోణాన్నే చూస్తున్నారు. ఏమి చెప్పింది అసలు
ఎంతసేపు రాజకీయ కోణంలో చూస్తున్నాను. మన కింద ఎంతమంది బ్రతికించాలనుకుంటున్నా, ఎంతమంది ఇంతమంది ఇంత మంచిగా చూస్తా అంటే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పండి ఆయన. మిమ్మల్ని నో అతనికి చుట్టూ ఉన్న క్వార్టర్ ఆయనకేం అతను అనకండి. చేరనివ్వట్లేదు. అంటే మిమ్మల్ని కాదని మీ దేవుడు ఏది అనుకోని సార్. పేరాడకి తిలక్ తెచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు పెట్టని. అయిపోయింది కదా No, మీ no, no, పరువు. no, no, no. అదే ఆయన కదా కాదు. పెద్ద కామెడీ అంటే. ఒక టీడీపీకి అమ్ముడుపోయిన వ్యక్తి, అచ్చెన్నాయుడుతో లింకులు ఉన్న వ్యక్తి, అది నేను చేయను అన్నాను, వాడికి అలాంటి చేయను. వ్యక్తిని తీసుకొచ్చి మీరు మా ఊర్లో క్యాటర్ కొంతమందికి ఫోన్ నెంబర్స్ ఎంపీపీలు వాళ్ళు ఉంటారు కదా, ఫోన్ చేయండి అట్లీస్ట్ చెప్తారనమాట. ఎవ్రీ వన్ నోస్. ఏ లేదు సార్, వాడు తిలక్ ఇన్ఛార్జ్ కదా, వాడికి వచ్చినాడు మన ఫోన్ చేశాడు. చిన్న కారు ఇలా గుద్దింది, ఒక చిన్న కార్నర్లో గుద్దితే ఫోన్ చేసి డాక్టర్స్కి ఫోన్ చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి వీడికి ఆరోగ్య పరిస్థితులు ఎంక్వైరీ చేసి డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పి ఏర్పాటు చేశాడు. హీఈస్ ద క్యాండిడేట్ ఫర్ వైసీపీ. హౌ కెన్ ఐ సపోర్ట్? నేను ఎలా చేయాలి? నాకు టికెట్ వద్దు, ఎవరికైనా ఇవ్వండి, నేనేం టికెట్లు కోరట్లా, ఎవరికైనా ఇవ్వండి, బట్ సరైన వ్యక్తికి ఇవ్వండి, నేను చేస్తానని చెప్పాను. వీడికి చేయమంటే వీడు దొంగ, అసలే నాకు వాళ్ళతో పడదు, అచ్చెన్నాయుడు వాళ్ళతో టీంతో నాకు పడదు. వాళ్ళతో వీడు నైట్ మాట్లాడుకుంటాడు, వ్యాపారాలు చేసుకుంటాడు, వ్యాపారాలు నడుస్తే వాళ్ళకి వీళ్ళు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు, పగలు పోటీ అంటారు. అమ్మో నేను అది భరించలేను.